సీతమ్మని చూశాను చూశాను అనుకుంటున్నారు పాపం. అకస్మాత్తుగా ఆవిడ ఏం చేసిందంటే, నేను ఎంత ప్రయత్నించినా ఇక నాకు రామదర్శనం అయ్యే అవకాశం కనపట్టలేదు. నూనం సకాలో మృగరూపధారి మామల్ప భాగ్యాం లులుభే తదానీం యత్రార్యపుత్రా విసర్జ్య మూఢా రామానుజం లక్ష్మణ పూర్వజంచ. కాలము నన్ను మోసగించడానికి బంగారు జింక రూపంలో వచ్చింది. వచ్చి నేను మూఢురాలనై ముందు లక్ష్మణుణ్ణి విడిచిపెట్టేశాను. ఆయన మాట వినలేదు. ఆ లక్ష్మణుడి మాట వినకపోవడం వల్ల లక్ష్మణుడి కన్నా ముందు పుట్టిన రాముడు విడిపోయాడు. తర్వాత లక్ష్మణస్వామి దూరం అయిపోయాడు. ఇదిగో ఈ కష్టంలో పడిపోయాను. నూనం సకాలో మృగరూపధారి మామల్ప భాగ్యాం లులుభే తదానీం యత్రార్యపుత్రా విసర్జ్య మూఢా రామానుజం లక్ష్మణ పూర్వజంచ. ఇద్దరికీ దూరం అయిపోయాను. ఆ తర్వాత రాముడు వస్తాడు, రాముడు వస్తాడు, రాముడు వస్తాడని గొప్ప తపస్సు చేశాను. ఆ తపస్సు ఎటువంటి తపస్సు? నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతఘ్నీష్వివ మనుషాణం అంది. కృతఘ్నుడైన మనుష్యుడికి ఉపకారం చేస్తే వాడు మరిచిపోయి తిరిగి ప్రత్యుపకారం ఎలా చెయ్యడో అలా రాముడి కోసం నేను చేసినటువంటి తపస్సు అంతా వృధా అయిపోయింది. రాముడు రాలేదు కాబట్టి ఇక నాకు బ్రతకడానికి ఇష్టం లేదు. కాబట్టి నేను చచ్చిపోతాను. చచ్చిపోవడానికి అక్కడ విషం ఇచ్చేవాడెవరు, కత్తిచ్చేవాడెవరు? ఎలా చచ్చిపోతుంది? అందుకని సీతాథ వేణ్యుద్గ్రథనం గృహీత్వా ఉద్బధ్య వేణ్యుద్గ్రథనేన శీఘ్ర ఉపస్థితా సా మృదు సర్వగాత్రి శాఖా గృహీత్వా ధనగస్య తస్య అన్నారు మహర్షి. దీర్ఘమైనటువంటి కేశపాశం. తాం నీలకేశీం బింబోష్ఠీం సుమధ్యాం సువ్యవస్థితాం అంటారు. హనుమ శిశుపావృక్షం నుంచి చూస్తూ అంత పెద్ద కేశపాశం ఆవిడది. ఆ జుత్తు తీసి తన కంఠానికి ఉరిపోసుకుని పూసిన శిశుపావృక్షపు కొమ్మ ఒకటి కిందకి ఉంచి ఆ చెట్టుకేసి జుత్తు కట్టేసుకుంది. ఆ కొమ్మ వదిలేసిందా? ఉపవాస కృషాం దీనాం, ఉపవాసముల చేత కృషించిపోయి ఉందా తల్లి. శరీరం తేలిపోతుంది. తేలిపోయిందా? కంఠానికి జుత్తు ముడిపడిపోయిందా? శరీరం వదిలిపెట్టేస్తుంది. ఎవరున్నారు చెట్టు మీద? పిల్లి పిల్లంత రూపంతో ఉన్నారు హనుమ. ఆయన అనుకోలేదు అలా జరుగుతుంది. ఆవిడ అకస్మాత్తుగా శరీరం విడిచిపెట్టడానికి సిద్ధపడింది. మహర్షి ఓ అద్భుతాన్ని ఆవిష్కరించారు. తస్యాశుభం వామమరాళ పక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం అన్నారు. ఆ తల్లి కన్ను అదిరిందిట, ఎడం కన్ను. ఎడం కన్ను ఆడవారికి అదిరితే శుభం, మగవాడికి కుడి కన్ను అదిరితే శుభం. ఆమె ఎడమ కన్ను అదిరింది, ఎడమ భుజం అదిరింది, ఎడమ తొడ అదిరింది. ఎడమ కన్ను అదిరింది అన్నారు మహర్షి. ఎంత అందంగా చెప్పారంటే, అమ్మవారి కన్ను అదిరితే ఎంత అందంగా అదిరిందంటేట, బాగా లోతైనటువంటి నీటితో కూడుకుని ఉన్నటువంటి ఒక సరోవరంలో ఒక ఎర్రటి తామర నీటి మీదకి వచ్చి విచ్చుకుంటే ఆ తామర పువ్వుని మోస్తున్నటువంటి కాడ నీటి లోపలికి ఉంటే, ఆ నీటి పైన ఉన్నటువంటి తామర పువ్వుని మోస్తున్నటువంటి కాడ పక్కకి నీటి లోపల వచ్చి ఒక చేప నిలబడి కాసేపు మళ్ళీ ప్రయాణం ప్రారంభించినప్పుడు తన తోకని ఇలా ఊపితే ఆ తోక వచ్చి కాడ కొట్టుకుంటే, కాడ కదిలితే కాడ మీద ఉన్న తామర పువ్వు నీటి మీద ఇలా కదిలితే ఎంత అందంగా కదులుతుందో అమ్మవారి కన్నలా కొట్టుకుంటే. తస్యాశుభం వామమరాళ పక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం. బా, ఏమి అద్భుతమైన ఉపమానాలు! వాల్మీకి నుంచి కదండి కాళిదాస మహాకవి నేర్చుకున్నాడు. కాబట్టి అలా అమ్మవారి కన్నదిరింది. కానీ ఈయన పైన కూర్చున్న ఆయనకి కంగారు వచ్చేసింది. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్